విశాఖ తీరంలో పర్యాటకులను ఆకర్షించడానికి మరో మ్యూజియం సిద్ధమైంది. ఇప్పటికే కురుసుర సబ్మెరైన్ TU-142 యుద్ధ విమాన ప్రదర్శనశాలలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు UH-3H హెలికాప్టర్ మ్యూజియం అందుబాటులోకి రానుంది. పర్యాటక అభివృద్ధిలో భాగంగా VMRDA ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. TU-142 యుద్ధ విమానం పక్కనే ఉన్న ఖాళీ స్థానంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. UH-3H హెలికాప్టర్ ప్రత్యేకతలు ఏంటి, అది పనిచేసే తీరుని, ఎలాంటి సేవలు అందించిందో మ్యూజియంలో మనకు వివరిస్తారు. సందర్శకులను కనువిందు చేసేలా ఆ ప్రాంగణం బయట లోపల పచ్చదనం పెంపొందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖ అంటేనే సుందర నగరం. ఈ సుందర నగరంలో పర్యాటకుల కోసం మరొక మ్యూజియం సిద్ధమవుతుంది. ప్రస్తుతం VMRDA ఆధ్వర్యంలో విశాఖలోని ఆర్కే బీచ్లో సబ్మెరీన్తో పాటు TU-142 హెలికాప్టర్ మ్యూజియం, యుద్ధ విమాన మ్యూజియం అయితే ఆ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. విశాఖ ఎవరు విచ్చేసినా కూడా ఈ సబ్మెరీన్తో పాటు TU-142 విచ్చేసి వెనుదిరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు మరో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా UH-3H హెలికాప్టర్ని పర్యాటకులు కనువిందు చేసేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనులు వేగవంతం అయ్యాయి. మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా UH-3H ఈ హెలికాప్టర్ సుమారు 17 సంవత్సరాల పాటు నావికా దళానికి సంబంధించి ఇండియన్ నేవీలో అయితే పూర్తి స్థాయిలో తన సేవలను అందించిందని మనం చెప్పుకోవచ్చు. అంటే 17 సంవత్సరాలు అద్భుతమైన సేవల తరువాత భారత నావికాదళం UH-3H ఈ హెలికాప్టర్ని అయితే జూన్ 28వ తేదీన గత ఏడాది 2024 జూన్ 28వ తేదీన విశాఖపట్నం INS డేగాలో జరిగిన ఇండక్షన్ వేడుకల్లో వీడ్కోలు పలికింది. అంటే ఆ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. సుమారు 17 సంవత్సరాల పాటు మన భారత నావికా దళానికి వివిధ రూపాల్లో అద్భుతమైన సేవలను అందించింది ఈ UH-3H. గతంలో ఎన్నో వివిధ సర్వీసులు అందించిన ఈ హెలికాప్టర్ స్థానంలో మరొక హెలికాప్టర్ కూడా సిద్ధమవుతుంది. అయితే ఈ సేవలను కొనసాగించేందుకు కూడా ఇప్పటికే భారత నావికాదళం అయితే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించి మనం చెప్పుకోవచ్చు. ఈ UH-3H హెలికాప్టర్ అయితే వినూత్న సామర్థ్యాలను కూడా దీన్ని కలిగి ఉంది. అయితే ఒక గొప్ప యుగానికి ఏ విధంగా ముగింపు నిర్వహిస్తారో అదే కార్యక్రమ రీతిగా జూన్ 28వ తేదీన గత ఏడాది దీని వీడ్కోలు సభ కూడా అత్యంత ఘనంగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ UH-3H ఈ యుద్ధ హెలికాప్టర్కి అయితే ఎన్నో సర్వీసులు పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. భారత నావికా దళానికి కావలసిన యుద్ధం సంబంధించి కావచ్చు, శత్రువులను పసిగట్టి తరిమి కొట్టేందుకు నావికాదళం ఏ విధంగా కృషి చేస్తుందో దానిలో ఎన్నో విధాలుగా 17 సంవత్సరాల పాటు ఈ యుద్ధ హెలికాప్టర్ని అయితే ఇండియన్ నేవీ అయితే భారత నావికాదళం యూజ్ చేసింది. విశాఖ తీరంలో పర్యాటకులను ఆకర్షించేందుకు కూడా ఇప్పుడు ఈ మ్యూజియం అయితే మనం సిద్ధమైందే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనులు అయితే వేగవంతమయ్యాయి. ఏదైతే TU-142 యుద్ధ విమాన ప్రదర్శనశాల పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఏ విధంగా భారత నావికాదళం ఉపయోగించుకుంది, అయితే దాని శక్తి సామర్థ్యాలు ఏంటని చెప్పేసి పూర్తి స్థాయిలో TU-142 యుద్ధ విమానం అయితే మ్యూజియం అయితే పూర్తి స్థాయిలో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎవరు పర్యాటకులు విశాఖ విచ్చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా TU-142 అయితే మ్యూజియంని సందర్శించి వెళ్తారు. ఇప్పుడు మరో హెలికాప్టర్ UH-3H ఈ హెలికాప్టర్తో పూర్తి శక్తి సామర్థ్యాలు కలిగిన హెలికాప్టరు అయితే 17 సంవత్సరాల పాటు కూడా భారత నావికా దళానికి ఇది పూర్తి స్థాయిలో సర్వీస్ అందించింది. ఇప్పుడు ఈ హెలికాప్టర్ సర్వీస్ అయిపోవడంతో గత ఏడాది జూన్ 28వ తేదీన ఇది వీడ్కోల సభ కూడా అత్యంత వైభవంగా తూర్పు నావికాదళం అధికారులు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ హెలికాప్టర్ని పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో ఇప్పుడు మరొక మ్యూజియంని పూర్తి స్థాయిలో విశాఖ వాసుల కోసం ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదే ఆర్కే బీచ్లో ఓవైపు కురుసెర సబ్మెరీన్ ఉంది, దాని ఆపోజిట్లో TU-142 యుద్ధ మ్యూజియం ఉంది. ఇప్పుడు ఆ TU-142 పక్కనే ఈ హెలికాప్టర్
ఆ మ్యూజియం కూడా సిద్ధమవుతుంది. ప్రస్తుతం పనులు కూడా వేగవంతమయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా పనులు పూర్తయిన తర్వాత ఎన్నికలు కూడా అయిన తర్వాతే వెంటనే సందర్శకుల కోసం ప్రత్యేకంగా పర్యాటకులకి ముందుకు తీసుకొచ్చేందుకు విఎంఆర్డీఏ సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి పనులు కూడా పూర్తయ్యాయి. అండ్ ఓపెన్ అయిన తర్వాత సందర్శకులు పర్యాటకులు భారీగా దీన్ని సందర్శించే అవకాశం ఉంది. అయితే ఈ సర్వీసు ఏ విధంగా భారత నావికాదళం ఉపయోగించుకుంది, ఎటువంటి యుద్ధాల్లో దీన్ని వినియోగించారు, పూర్తి స్థాయిలో దీని శక్తి సామర్థ్యాలు ఏంటని చెప్పేసి పూర్తిగా వివరించేందుకు కూడా పర్యాటకుల కోసం దాని యొక్క సర్వీసును తెలియపరిచే విధంగా ఒక నేవీ సంబంధించిన అధికారులు ఉడా సంబంధించి కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేస్తారు. ఇప్పుడు సందర్శకులకి కనువిందు చేసేందుకు ఈ UH-3H అయితే సిద్ధమని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.